ఇప్పట్లో మనం చాలా మంది చూస్తే గనక పెళ్ళిళ్ళైన తర్వాత దంపతులు సుఖంగా ఉండలేరు. కష్టాల పాలవుతున్నారు. గొడవలు ఇయన్నీ. ఇలా అవ్వడానికి దానికి వాళ్ళ పరిష్కారం ఏంటి? పరిష్కారం అంటే వాళ్ళు పెండ్లి అనేది కార్యక్రమాన్ని ఖర్చు పెట్టేశారు. పెండ్లి చేసుకునేహారు. ఆ సన్నివేశాన్ని ఖర్చు పెట్టేశారు. అయిపోయింది. ఎక్స్‌పైర్ అయిపోయింది అది. తర్వాత వచ్చే ఫలితం బాగుంటే బాగుండాలి, బాగలేకపోతే బాగలేని పరిస్థితి. పెండ్లి కాకముందు అవకాశం ఉన్నప్పుడు మాత్రమే జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? అమ్మాయి ఎర్రగా ఉంది, కట్నం బాగొస్తుంది, కళ్యాణ మండపం దొరికింది, ఈ నెలలో ముహూర్తాలున్నాయి, మా బంధువులంతా ఈ నెలలో అయితే దగ్గరగా ఉంటారు, మళ్ళీ అందరూ దూరంగా వెళ్ళిపోతారు. ఇవేనా జాగ్రత్తలు? వీళ్ళిద్దరి జీవితాలు ఒకరికొకరు దగ్గర అయితే వీళ్ళు పిల్లా పాపలతో అన్యోన్యతగా బతకగలరా? దానికి గ్రహ సంపత్తులు సహకరిస్తున్నాయా? ఇది వాళ్ళు ఏమీ తినకపోయినా చెట్టు కింద ఉన్నా సంతోషంగా ఉండగలరా? ఇటువంటి బేసిక్స్ ఇవి ఆలోచించాలి. ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తామేమంటే నేను మొదట చెప్పినటువంటివే కదా. ఆవిడ ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ గ్రహ సంపత్తులు బాగాలేకపోతే ఇవే వస్తాయి. కాబట్టి వీళ్లకు గ్రహ సంపత్తులు బాగా ఉండాలో చూసి సరైన జ్యోతిషుడి దగ్గర నిర్ణయం తీసుకుని ముహూర్తం బాగా బలంగా పెట్టుకుని చేసుకోవాలి. సమస్యలు రాకుండా ఉండవు, అప్పుడు కూడా వస్తాయి, కానీ వాళ్ళు సర్దుకునే విధంగా పోవాలి. భార్యాభర్త అండర్స్టాండింగ్ వచ్చేయాలి. నేను అందుకే చెప్తా ఉంటాను, భార్యాభర్తలు గొడవలు చీటికి మాటికి వస్తూ ఉంటే బెడ్రూమ్ లోనే పోతే వాళ్ళకి గొడవలు వస్తూ ఉంటాయి, అడగదు కొట్టుకుంటారు వాళ్ళు. అక్కడ నెగిటివ్ లోడ్ అయిపోయి ఉంటుంది ఆ రూమ్ లో, దాన్ని అరచేపెట్టి ఆపలేరు. అప్పుడు ఏం చేయాలి? ఒక కొబ్బరికాయ కొట్టి బెడ్ కింద పెట్టి ప్రతిరోజు పడుకునేటప్పుడు కొద్దిగా కుంకుమ జల్లేసి పడుకుని రాత్రి నిద్రించిన తర్వాత తెల్లవారు తీసి పారేస్తలేదు. అది నైవేద్యం. కాల పురుషునికి, వాస్తు పురుషునికి జెనెటికల్ ఆర్గన్స్ బెడ్రూమ్ లో ఉంటాయి. అందుకే నైరుతి మూల పెడతారు. తల ఈశాన్యంలో ఉంటే ఆయన జెనెటికల్ ఆర్గన్స్ బెడ్రూమ్ కాడికి వస్తాయి. అందుకు అక్కడ సంసార ధర్మం నిర్వర్తించి యజమాని పడుకొని పిల్లలుగానే కార్యక్రమం అక్కడే జరుగుతుంది. అక్కడే గొడవలు వస్తుంటే ఏం చేస్తావు? కాలపురుషుని యొక్క జెనెటికల్ ఆర్గన్స్ ఇబ్బందికరంగా ఆడ ఏదైనా కట్టడాలు కట్టేసి ఉంటారు, బీరువాలు, షోకేసులు, పూజలు అవి ఇవి పడేసి ఉంటారు, ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే ఒక కొబ్బరికాయ కొట్టి అక్కడ పెట్టి నైవేద్యంగా ఇస్తూ వస్తే వాళ్ళకే అండర్స్టాండ్, మధ్యస్థాలు చెప్పరు, కోట్ల దాకా వెళ్ళరు. సరే ఓకే, నాదే తప్పే, ఇంకా వద్దు, కలుసుకుని పోదాం, అయిపోతుంది. ఇది నైవేద్యం ఇవ్వమంటాం. ఇంకే కొబ్బరికాయ ఉన్న బ్యాంకులో లోన్ పెట్టాలా కొబ్బరికాయ కోసం? సింపుల్. ఇంకా వాళ్ళ వ్యక్తిగత జాతకాలు చూపించుకుంటే ఇంకొన్ని ఉంటాయి, కొన్ని తంత్ర పరిహారాలు చెప్పిస్తాం, చేసుకుంటారు. ఇలా మా దగ్గర వచ్చే కాడికి వినడానికి ఆసక్తికరంగా ఉంటాయి, నమ్మదగినగా ఉంటాయి, ఆచరించుకోగలిగిన సులభంగానూ ఉంటాయి. ఇది కొంతమందికి పెళ్లిళ్ళు అయిన తర్వాత కూడా పిల్లల ఇప్పట్లో సంతానం కూడా కలుగుతలేదు. అంటే సంతానం సమస్యకు మెయిన్ రీజన్ ఏంటి సార్? నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను, ఒక తిథిలో పుడితే 2 రాశులు శూన్యం అవుతాయి. సంతాన స్థానం శూన్యమైందంటే ఉండవా సార్? అందుకే ఈ ఫెర్టిలిటీ హాస్పిటల్స్ చుట్టూ వెళ్తా ఉంటారు. సంతాన స్థానం శూన్యమైంటుంది, పిల్లలు ఆడ శూన్యం అని ఉంది, గ్రహ సిద్ధాంతం చెప్తా ఉంది. అట్లాగే వెళ్తారు. దాని చైతన్యంలోకి తేవాలంటే చెప్తున్నాను నేను, తద్దేవతారాధన చేయడం వల్ల ఆ స్థానం చైతన్యం అవుతుంది. అంటే ఏ స్థానం శూన్యమైతే ఆ స్థానం సంబంధించి ఫలితం రాదు. 4వ స్థానం శూన్యమైతే వాహనము, దుస్తులు, బంధువులు, స్వగ్రామ దేవత అంతా కలిసారని మీకు ఇంతకు స్టార్టింగ్ చెప్పాను. సంతాన స్థానం శూన్యమైందంటే ఏమవుతుంది? సంతాన స్థానమే శూన్యమవుతుంది. ఇంకోటి నిర్జీవ రాశి ఒకటి ఉంటుంది. నిర్జీవం అంటే ప్రాణమే ఉండదు. సంతాన శూన్య తిథులతో పాటు ఒక రాశి నిర్జీవం, ప్రాణం ఉండదు. అంటే ఒక నక్షత్రం, సూర్యకాంతి 27 నక్షత్రాల్లో ప్రతి ఒక్కరి జాతకంలో ఒక నక్షత్రం పైన పడదు. ఏ నక్షత్రం పైన పడదో అది నిర్జీవ నక్షత్రం అవుతుంది. ఆ నక్షత్రానికి సంబంధించిన గ్రహము నిర్జీవ గ్రహంగా మారిపోతుంది. ఆ గ్రహంతో కలిసిన గ్రహం కూడా ప్రాణం కోల్పోతుంది. ఇది నిర్జీవ గ్రహాన్ని ఐడెంటిఫై చేసుకుని ఆ గ్రహానికి ప్రాణం పోసుకోవాలి. అది దేవతారాధన వల్ల ప్రాణం వస్తుంది. ఇప్పుడు ఛార్జింగ్ అయిపోయింది, 2,50,000 రూపాయలు మీరు ఫోన్ చేస్తారు, ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, దానికి పూజ చేస్తే ఛార్జింగ్ వస్తుందా? పిన్ చెక్కితే ఛార్జింగ్ వస్తుందా? ఛార్జింగ్ పెట్టుకుంటేనే వస్తుంది. సేమ్ దాన్ని ఎలా ఛార్జ్ చేయాలని చెప్పించేది తంత్ర జ్యోతిషం చెప్పిస్తుంది. అప్పుడు అదే పంచమ స్థానమే నిర్జీవమైంది అనుకోండి, మరి నిర్జీవం కాడ జీవం ఎలా పుడుతుంది? పిల్లలు ఎలా పుడతారు? దానికి ఆ డాక్టర్లు కూడా ఏం చేయరు, గమ్మున ట్రీట్మెంట్ చేస్తారు, వాళ్ళు చేసుకుని వైద్య ప్రకారం చేస్తారు. మరి ఎటు కలుగుతుంది? ఇక్కడ దేవత నిర్ణయంతో ఉంది. మరి 12వ స్థానం నిర్జీవమైంది అనుకోండి, 12వ స్థానం అంటే మంచము, బెడ్ కంఫర్ట్సే ఉండవు వాళ్ళకు, బ్లడ్ ప్రెషర్ అనేది ఉండదు, నిద్రే రాదు వాళ్ళకు. మరి 12వ స్థానం అంటే మోక్ష స్థానము, మనం పడుకునేది, కామసుఖం అంతా అనుభవించేది. అది మనం చూస్తున్నాడు. 12వ స్థానం నిర్జీవమైంది అనుకో, వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు డ్రెస్ వేసుకునేసి. మేము చెప్తాం ఇలాంటి ఉలిక్కడ పడతారు, నిజమే సార్ నాకైతే అంటారు. దానికి మనం ఇస్తాం. సమస్య ఉంటే తప్పేం కాదు. దేనికైనా పరిష్కారం ఉంది. పరిష్కారం లేని సమస్య లేదండి, సమాధానం లేని ప్రశ్న లేదండి. ఈ రెండు లేవంటే అది పరిష్కారంగా, ఇది సమస్య కాదు, ఇది ప్రశ్నే కాదు. సమాధానం లేదంటే అది ప్రశ్నే కాదు, పరిష్కారం లేదంటే అది సమస్య కాదు. అన్నిటికీ పరిష్కారం ఉంది, అన్నిటికీ సమాధానం ఉంది. దాన్ని ఖచ్చితంగా తెలియజేసేది తంత్ర జ్యోతిష్యం. కాబట్టి ఈ నిర్జీవ రాశుల్ని వినాశనకర నక్షత్రం ఒకటి ఉంటుంది. ఆ నక్షత్రానికి సంబంధించిన వ్యక్తులు ఫ్రెండ్స్ అయినారనుకో, డబ్బులు పుడుస్తుంది. మనకి ఇస్తే అది వినాశకర నక్షత్రం, వాడు మన తగులుతాడు. మనకంటూ ఒక నక్షత్రం వినాశ నక్షత్రం, వైనాశికం అంటారు దాన్ని. సో రేవతి నక్షత్రం జాతకుడు ఒకడు మనకు వైనాశిక నక్షత్రం, ఆ నక్షత్రంలో ఒకడు మనకు తగిలాడు, ఆడితే మనకు డబ్బులు పోయే పని, మళ్ళీ గొడవలు, రంపులు, రచ్చలు, గోవింద. కోర్టు పోయినా కానీ మనకు రాదు.
వాడి పక్కనే అవుతుంది. వాడు మనకు వినాశకర నక్షత్రం, ఉమ్, అది గుర్తిస్తాం. నిర్జీవ నక్షత్రాన్ని గుర్తిస్తాం, కరణదేవతను గుర్తిస్తాం, తిథి శూన్యాన్ని గుర్తిస్తాం, యోగాన్ని, యోగిని దేవతలను అన్నింటినీ చెప్పిస్తాం. ఇప్పుడు కర్మలు, అష్టకర్మలు, అష్ట ఐశ్వర్యాలు, అష్ట దరిద్రాలు. కర్మలు 8 కదా, అష్టకర్మలే కదా. మీకు 8 మంది దేవతా నిర్ణయాలు మేము పట్టించేస్తాం అంతే. వాళ్ళ లైఫ్ టైం ఉమ్. జమను వాళ్ళకి సర్వీస్ చేసుకుంటూ నమస్కారం చేసుకుంటూ ఉంటే చాలు, అన్ని కర్మలు ఆటోమేటిక్గా సాగిపోతూ ఉంటుంది.